మామిడి కాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో వార్డు కార్పొరేటర్ బిఎన్ పాత్రుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని ఎప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము 100% రైతుల ఖాతాలోకి జమ చేశామని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. గారు చేసే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితికి వచ్చింది. మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద వేస్తారండి? ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని. కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాక్టర్తో తెచ్చి రోడ్డు మీద ఉంపి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు. దాన్ని చూసినన్నే అక్కడున్న రైతులు లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏదైతే రైతులు బాధలతో ఉన్నారట, వీళ్ళు బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. ఈయన మాట్లాడే విధానం ఏంటి? ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేనన్నా తొక్కుతాడండి? రైతు పంటని ఒక లక్ష్మీదేవిగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు. దాన్ని తొక్కి, ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడుపడి చేయనందుకు ఆనందం వస్తుంది. ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని. పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, నువ్వు వెళ్ళావా? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు, నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా? ఈవేళ తల్లికి వందనం వస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది, మా పిల్లల భవిష్యత్తుకు వచ్చింది, అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెప్తే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు.